ఇదిగో ఇప్పుడు పిల్లలకి వాటర్ టైం ఇచ్చారు, అందుకనే పిల్లలంతా కూడా లేజర్ కాబట్టి అలాగా ఉన్నారు. టీచర్స్ కూడా మరి ఆ ఒక్క 10 నిమిషాలు లేజర్లో వాళ్ళు కూడా కొంచెం మంచినీళ్ళు తాగి ఏమైనా వర్కులు ఉంటే చేసుకుని వెళ్తుంటారు. ఇదే స్టాఫ్ రూము. ఈ స్టాఫ్ రూమ్తో నాకు 2 సంవత్సరాల పరిచయం, అంటే అనుభవం, పరిచయం కాదు అనుభవం అని చెప్పాలి, అనుబంధం. ఓకే, ఇలా ఈ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ టీచర్స్ అంటే టీచర్స్గా కాదు, ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండేవాళ్ళము. ఇక్కడంతా కూడా ఇక్కడున్న ఈ స్ట్రెస్, ఈ స్కూల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అంత స్ట్రెస్లోని కూడా హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాం అంటే అందరం ఒకరికొకరు చాలా సంతోషంగా సరదాగా, అంటే ఉన్న 5 నిమిషాలు కూడా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉండి ఎలాగా వర్క్ ఎలా చేసుకుందాం ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉండేవాళ్ళం. వీళ్ళంతా కూడా ఉషా మేడం గారు అంటారు, కుమారి మేడం అంటారు, మేడం మదీనా మేడం, రామా మేడం, శ్రీలక్ష్మి మేడం, సారీ ఇలా నన్ను వాళ్ళు బాగా తిడుతున్నారు. వెళ్ళి ఇంకా సంవత్సరం కూడా కలదు, పేర్లు మర్చిపోయని చెప్పేసి. ఏం లేదు, మైండ్లో చాలా చాలా ఉంటాయి, కొన్ని డిలీట్ చేసేసుకో, అవే అయిపోతున్నాయి, నేను చెయ్యక్కర్లేదు అలా. ఈ స్టాఫ్ రూమ్తో శారద డల్ అయిపోయింది, పేరు చెప్పలేదని చెప్పేసి ఇప్పుడు నవ్వించేసారా. ఇలా ఇక్కడ అరుణ మేడం గారు అని చెప్పేసి ఉండేవారు. మరి ఇక్కడ కొత్తగా మరి ఎవరు వచ్చారో, అప్పుడైతే హిందీ మేడమ్స్ ఉండేవారు, వీళ్ళంతా మరి ఇంకా ఎక్కడున్నారో ఏంటో. ఇది ఈ స్టాఫ్ రూమ్తో నా అనుబంధం. ఇదిగో బ్రేక్ బిల్ల కావడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఆ టీచర్స్ అందరూ కూడా నాకు దొరికారు. ఇదే స్టాఫ్ రూమ్లో నేను 8 years ఈ స్టాఫ్ రూమ్లోనే ఉన్నాను. ఇక్కడ ఉన్న కొంతమంది అంటే ట్రాన్స్ఫర్స్ వల్ల కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది కాదు చాలామంది వెళ్ళిపోయారు, కొంతమంది మేడమ్స్ కూడా వచ్చారు. ఇక వీళ్ళంతా కూడా ఇందులో కొంతమంది నాకు తెలియదు. ఆ హిందీ మేడం అస్సలు తెలియదు నాకు. ఆ మేడం ఇక శ్రీదేవి మేడం గారు అంటారు, మేడం గారిని అస్సలు తెలియదు. వర్ధని గారు హిందీ మేడం గారు అంతా కొత్త. వీళ్ళంతా కూడా హిందీ మేడం గారితో నాకు బాగా పరిచయం, బాగా ఎక్కువనే ఉంది, చాలా జర్నీ చేసాం. అలాగే మేడం ఇంగ్లీష్ మేడం గారితో కూడా నా జర్నీ చాలా ఎక్కువ అని చెప్పాలి. వర్ధని గారు తక్కువ కాలం పనిచేసినా సరే చాలా ఆత్మీయులుగా మిరిపోయారు. రమా ఏంటి రమా హిందీ టీచర్. మరి మీ మేడమ్స్ అంతా కూడా కొత్తగా వచ్చారు. రే పిల్లలు మీకు ఎవరికి తెలియకపోవచ్చు, ఈ ఆశా మేడం గారు నాకు తెలుసు బాగానే, మాకు తెలుగు బ్యాచే కాబట్టి. మేడం ఇక్కడ ఉన్నారు, ఈ మేడమ్స్ అంతా కూడా నాకు కొత్త, తెలీదు. మేడం ఇదిగో అదే ప్లేస్లో మేడం హాయ్, ఇదిగో ఇక్కడే నేను కూర్చుండేదాన్ని, ఈ మేడం పక్కనే ఇలా అది ఆ ప్లేస్లో కూర్చుంటూ ఉండేదాన్ని. ఇక్కడ చాలామంది రాధా వాళ్ళందరూ ఇక్కడ సోషల్ బ్యాచ్ అంతా 3 మంది ఉండేవారు. ఇలా ఇది ఈ క్లాస్ రూమ్. వీళ్ళకి బెల్ అయిపోయింది కాబట్టి టీచర్స్ అందరూ వెళ్ళిపోతారు. అందరికీ కూడా నాకు ఇక్కడ ఈ క్లాస్ రూమ్తో చాలా చాలా అనుబంధమే ఉంది. చాలా హ్యాపీగా అన్ని కష్ట సుఖాలు పంచుకుంటూ ఇక్కడే చార్నాలు కూడా పనిచేశాను. ఇక ఈమె రాజేశ్వరి మేడం, హిందీ మేడం. ఇంకా ఏంటంటే నేను పాప అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంటాను. ఇంకా ఏంటంటే ఒక చిన్న ఆత్మీయ బంధువు కూడాను, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూపించడంలో ఈమె నాకు చాలా హెల్ప్ చేశారు. ఈమె వల్లే మా అబ్బాయి పెళ్ళి నేను అంటే రిటైర్మెంట్ ముందుకు చేయగలిగాను. అలా వీళ్ళందరితో కూడా నాకు చాలా 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 వర్ధని. ఓకేనమ్మా, లంచ్ అవర్ కాబట్టి ఉపాధ్యాయులు అంతా కూడా ఇలా స్టాఫ్ రూమ్లో లంచ్ చేస్తూ ఉన్నారు. ఇలా భోజనం చేస్తున్నారు. మరి ఏంటి తమ్ముడు, ఇదిగో ఇలా అలా అలా శ్రీన్ మాస్టర్ చెప్పండి బాగా రెడీ. అలాగే తెలుగు మాస్టర్ మీకు అందరికీ తెలుసు కదా, కరుణాకర్ మాస్టర్. ఇగో మన ప్రసాద్ సార్. ఇక అంతా కూడా పిల్లలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన టీచర్స్ అందరినీ మీకు చూపిస్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా టీచర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. తమ్ముడు
బాబు లంచ్ అవర్ అవడం వల్ల ఉపాధ్యాయులు అందరూ కూడా భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తూ చేతులు కడుక్కుంటూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ మా చంద్రంపాలెం స్కూల్లో 100కి పైగా ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఒక్క మాట మీద ఉంటుంటారు. అది పాఠాలు చెప్పడంలో అన్నా సరే, లేకపోతే కలిసికట్టుగా ఒక ఏదన్నా సమస్యను పరిష్కరించడంలో కూడా అయినా సరే, ఈ విధంగా ఇలా అందరూ కూడా ఒక స్టెప్పర్ అండి. ఇలా అందరు కూడా చాలా యాక్టివ్గా ఉండే ఉపాధ్యాయులు అంతా కూడా ఉన్నారు. మరి మనసుకి ఒక మనసుని ఇలాగా మనసులో ఒక చిన్న కదలిక కలిగించేలాగా మెసేజ్లు పెడుతూ ఉంటుంటారు మేషారు, చక్కరైన మెసేజ్లు. మరి ఈ పాఠశాల అనేది అనేక మంది ఉపాధ్యాయులు మంచి మనసు, అలాగే డెడికేషన్ ప్రతి ఒక్కరిలో కూడా మేము ఎందుకోసం ఇక్కడికి వచ్చాము, అది దానికి న్యాయం చెయ్యాలి అనే తపన ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పాఠశాలలోనే నేను పనిచేశాను. మరి వీళ్ళందరితో కలిసి పనిచేసి మరి రిటైర్మెంట్ అనేది ఎప్పటికైనా తప్పదు కాబట్టి ఆ విధంగా పదవీ విరమణ పొందడం జరిగింది.